4.5 దశాబ్దాల సేవకు విలువనియని నయా కాంగ్రెస్ వాదులు. ప్రశ్నించే గొంతుపై కాంగ్రెస్ పగ. ప్రశ్నించడంలో ఆయన ఏ పార్టీ ఏదైనా సరే ఆయన ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన నిలిచే నైజం, అధికారం ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఆయన శైలి, ప్రజలతో మమేకం కావడం ఆయన నిత్య కార్యక్రమం. రాజకీయ రంగంలో ఎన్నో పదవులు వరించిన ప్రజలతో విడదీయలేని బంధం. ఆయనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అటువంటి నాయకుడిని హక్కును చేర్చుకొని అండగా నిలవాల్సిన కాంగ్రెస్ కక్ష కట్టింది. మరి పార్టీలో కొనసాగితే ముఖ్యమంత్రి పదవికే ఎసరు వస్తుందని భయపడింది. అందుకే ఒక పథకం ప్రకారం పక్కన పెడుతూ వచ్చింది. అలాగే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను పార్టీలోకి లాగి జీవన్ రెడ్డి కోటాలో పోరుకు బీజం నాటింది. ప్రతి పనిలో వేలు పెట్టేలా ఉసిగొల్పింది. మరి రైతు బంధు, ప్రాణహిత చేవల్ల, మద్దతు ధరల వంటి అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి ఎండగడుతుంటే జీర్ణించుకోలేకపోయింది. 4 దశాబ్దాలకు పైగా జెండా మోసారన్న కనికరం లేకుండా అడుగడుగున అవమానాలకు గురి చేసింది. జీవన్ రెడ్డికి అటువంటి చేదు అనుభవం ఎదురైతే మరి తమ పరిస్థితి ఏంటని చర్చ. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడవడమే కాదు, ప్రతి ఒక్కరి ఆత్మ పరిశీలనలో నెట్టింది జీవన్ రెడ్డి వ్యవహారం. దీన్ని మీరేమంటారో కామెంట్లో తెలియచేయండి.